నల్లధనాన్ని బయటపెట్టేందుకు నకిలీ కరెన్సీని అరికట్టడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలకు తలనొప్పిగా మారింది. ప్రధాని మోదీ సంచలన ప్రకటనతో ఒక్కసారిగా దేశ ప్రజల్లో చెప్పలేని భయాందోళనలు నెలకొన్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సామాన్య ప్రజల పరిస్థితి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయానికి 2 రోజులు 2 యుగాలుగా గడపాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. కేంద్ర ఆకస్మిక నిర్ణయంతో సామాన్యుల తిప్పలు. ప్రయాణాల్లో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం. తాత్కాలికమే అయినా గందరగోళం, అయోమయం. చేతిలో డబ్బులున్నా ఉపయోగపడని పరిస్థితి. చిల్లర లేక నిలిచిపోతున్న ఎమర్జెన్సీ చెల్లింపులు. ఆర్థిక వ్యవస్థపైన తాత్కాలికంగా తీవ్ర ప్రభావం. ఆభరణాలు, వాహన పరిశ్రమపై ప్రతికూలత. ప్రధాని నరేంద్ర మోదీ కరెన్సీ నోట్లపై చేసిన ఆకస్మిక ప్రకటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా సామాన్యులకే చిక్కులొచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పెద్ద నోట్లు పనిచేయవని ప్రకటించడంతో ప్రయాణాల్లో ఉన్న కొన్ని లక్షల మంది డబ్బుండి కూడా తినడానికి తిండి లేని పరిస్థితి. ప్రయాణికులకే కాదు, ఇళ్లలో ఉన్న వాళ్లకు తిప్పలు తప్పలేదు. ఆసుపత్రులు, మందులు, పాలు, పెట్రోలు, రైలు టికెట్లతో పాటు అత్యవసర ఖర్చుల కోసం 500, 1000 నోట్లను మాత్రమే దగ్గరుంచుకున్నారు. అయితే చిన్నా చితకా ఖర్చులకు ఎలా అని వాటి కోసం డబ్బులు తెచ్చుకునేందుకు ఏటీఎంల వద్దకు క్యూ కట్టారు. అమౌంట్ అంతా మరి తిరిగి బ్యాంకులో కట్టించుకుంటారా, లేదా నా బ్యాంకులన్నీ ఎప్పుడో మేము మా దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇప్పుడు అది అంతా కూడా పొట్టలో కట్టించుకోవడానికి ఉపయోగపడుతుందా? ఏంటనేది ఇదంతా కూడా డిక్లరేషన్ ఒక 2 రోజులు ముందుగా ప్లానింగ్ ఉంటే కనుక ప్రతి మిడిల్ క్లాస్ కస్టమర్ కూడా అలర్ట్ అవుతారు. కానీ ఇప్పుడు ఇది డిక్లరేషన్ చేయడం వల్ల చాలా మంది లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ అందరూ కూడా రోడ్డు మీద పడిపోతున్నారు. పెద్ద నోట్లు పనిచేయవు. అర్ధరాత్రి నుంచి ఏటీఎంలు బంద్ అనడంతో ఏటీఎం సెంటర్లకు జనం పరుగులు తీశారు. అయితే కొన్ని చోట్ల ఏటీఎంలలో 100 నోట్లు లేకపోవడం, మరికొన్ని చోట్ల సర్వర్లు బిజీ కావడంతో ఏటీఎం కార్డులుండి డబ్బుల కోసం వెదుక్కోవలసిన పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. పెట్రోలు బంకుల్లో పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతుండటంతో 1000 నోటిచ్చి 200 పెట్రోలు పోయించుకుని చిల్లర తెచ్చుకుందామనుకున్న వారికి చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ చిల్లర ఒక్కటే కాదు, పెద్ద నోట్లు చెల్లుబాటు కాకపోవడంతో జనం కేంద్రాన్ని తిట్టిపోశారు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలుగా కనిపించినప్పటికీ ఇలా 2 రోజులు గడపడం అంటే సామాన్య విషయం కాదంటున్నారు. తెల్లవారితే మొదలు చిల్లరతో మొదలయ్యే ప్రజల తాత్కాలిక ఇబ్బందులు పట్టించుకునే ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం సామాన్య పౌరులకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కొద్ది రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. నల్లధనాన్ని కట్టడి చేసేందుకే అయినప్పటికీ తక్షణ నోట్ల రద్దు, ఏటీఎం లావాదేవీలపై పరిమితులు విధించడం వంటి వాటితో పలు వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయి ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోతుందంటున్నారు. నా ఏజ్ 65, ఇప్పుడు డబ్బులు నాకు అవసరం ఉంటుంది. దానికోసం ఇక్కడికి వస్తే ఏమీ లేదు, చాలా బాధపడుతున్నాను సార్. డబ్బులు వేస్తే తీసుకోవడానికి లేదు, తీయడానికి ఒక వేరే 100 తీద్దామంటే బ్యాంక్ అవన్నీ ఏటీఎంస్ ఆగిపోయి ఉన్నాయి. 100s రావటం లేదు. వాటిలలో ఈ 500s వేసేద్దాము, 100s తీద్దాం బ్యాంకులో నుంచి అంటే అవి 500s ఎలా తీసుకోవడం లేదు, 100s నాకు రావడం లేదు. చాలా దానికోసం సఫర్ అయ్యి నేను హాస్పిటల్కి వచ్చాను, దానికోసం నిలబడి ఉన్నాను. పన్నుల యంత్రాంగానికి లెక్క చెప్పని డబ్బు చాలా వరకు వినియోగంపై వ్యయమవుతూ ఉంటుంది. ఈ వినియోగ వ్యయానికి కొద్ది రోజుల పాటు కోత పడుతుందని, దాంతో ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాలు కుదేలైపోతాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. రిటైల్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లతో పాటు 2 వీలర్లు, నగల దుకాణాలు నష్టపోక తప్పదు. దీని ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి తగ్గే ఛాన్స్ లేకపోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడే బుధవారం నాటికి తగిన విధంగా ప్రిపేర్ అవుతున్న స్టాక్ మార్కెట్కు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం షాకేనని మార్కెట్ నిపుణులు అంటున్నారు. కొన్ని షేర్లు అమ్మివేయడం లేదా మరికొన్ని రంగాలవి కొనుగోలు చేయడం వంటి జాగ్రత్తలతో పాటు బుధవారం ఫలితం వెలువడగానే ఏర్పడే తీవ్ర హెచ్చుతగ్గలకు తగిన హెడ్జింగ్ను ఇన్వెస్టర్లు చేసుకున్నారని, కానీ నోట్ల రద్దు హఠాత్తు చర్యతో ఈ షాకును మార్కెట్ భరించాల్సి ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.